హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అవని మీనాక్షిల గొప్పతనం తెలుసుకొని అవని మీనాక్షిలకి క్షమాపణలు చెప్పిన రాజేశ్వరి. షాక్లో పల్లవి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పార్వతి చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే అవని అక్కడికి వెళ్తుంది. ఏంటత్తయ్యా, ఎందుకు అంతలా బాధపడుతున్నారు అని అంటూ ఉంటే, అమ్మ అవని, నువ్వు నా మాటకి గౌరవం ఇచ్చి నిజం చెప్పకుండా ఉన్నావు కాబట్టి నా కొడుకులు ఇంత సంతోషంగా ఉన్నారు, లేకపోతే అని అంటూ ఉంటే, చూడండి అత్తయ్య, నాకు పల్లవి మీద ప్రతీకారం తీర్చుకోవడం కంటే మీ మీద గౌరవమే ఎక్కువ, మీ మాట మీద గౌరవమే ఎక్కువ. మీరు చెప్పినట్టు నేను పల్లవి గురించి వీళ్ళెవ్వరికీ నిజం చెప్పను, మీరు ఆ విషయంలో కంగారు పడొద్దు అని అంటూ ఉంటే పార్వతి చాలా బాధపడుతూ ఉంటుంది. అమ్మ అవని, నీ గొప్పతనం తెలుసుకోక ఇన్ని రోజులు నిన్ను అపార్థం చేసుకున్నాను, నిన్ను ఎంతగానో అవమానించి బాధ పెట్టాను. ఈరోజు నువ్వు ఎంత ఉన్నతమైన దానివో అర్థమైందమ్మా, నన్ను క్షమించమ్మా అని అంటూ ఉంటే, అయ్యో అత్తయ్య, మిమ్మల్ని క్షమించేంత పెద్దదాన్నేమీ కాదు నేను. మీ కోపం మంచు కొండలాంటిది అత్తయ్య. మీరు కావాలని ఎప్పుడు నన్ను బాధ పెట్టరు, నన్ను కోప్పడరు. పరిస్థితుల ప్రభావం వల్ల అలా చేస్తారే కానీ మీకెందుకు నా మీద కోపం ఉంటుంది అత్తయ్య, అది నాకు తెలుసు అని అంటూ ఉంటే పార్వతి చాలా సంతోషపడుతుంది. చాలమ్మా, నువ్వు ఉన్నావన్న ధైర్యంతో నేను ప్రశాంతంగా ఉంటాను, నా కొడుకుల జీవితాలకి ఇక ఎలాంటి ప్రమాదం లేదని ప్రశాంతంగా ఉంటాను అని అంటూ ఉంటే, ఇక అవని, అత్తయ్య మీరేమీ భయపడొద్దు, పల్లవి గురించి నేను చూసుకుంటాను, మీరు ప్రశాంతంగా ఉండండి, పల్లవిలో ఎలా మార్పు తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటే ఇక పార్వతి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. పల్లవి గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఆ అవని నా గురించి నిజం చెప్పకుండా ఉండాలంటే నేను ఇలాగే ఇంట్లో పనులు చేస్తూ ఉండాలా, నా వల్ల కాదు అని అనుకుంటూ ఉంటే అప్పుడే అవని అక్కడికి వస్తుంది. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే, ఏం లేదక్క, ఏం లేదు అని అంటుంది. పర్లేదే, ఇంట్లో పనులన్నీ బాగానే చేస్తున్నావు, ఇలాగే కంటిన్యూ చేయి, రేపు ఉదయం అందరం లేచేసరికే వాకిలి ఊడ్చి కళ్ళార్పి చల్లి ముగ్గు పెట్టు అని అంటూ ఉంటే, నేనా అని అంటుంది. అవును, నువ్వు ఖాళీగా ఉండబట్టే నీకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, అదే ఏదో ఒక పని చేస్తూ ఉంటే అలాంటి పిచ్చి ఆలోచనలు మైండ్లోకి ఎప్పటికీ రావు, చెప్పింది గుర్తుంది కదా అని అంటూ ఉంటే, నా వల్ల కాదు అని అంటుంది. అయితే ఇప్పుడే వెళ్ళి కమల్తో నిజం చెప్పేస్తాను అని అంటూ ఉంటే, అక్క వద్దక్క, నేను చేస్తాను, ఇంట్లో పనులన్నీ చేస్తాను అని అంటుంది. గుడ్ అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఉదయం కాగానే పల్లవి ఒక్కసారిగా భయపడుతూ లేస్తుంది. అమ్మో, ఇంత ఉదయాన్నే ఎప్పుడూ లేవలేదు, నాకేంటి కర్మ అని అనుకుంటూ బయటికి వస్తుంది. బయటికి వచ్చేసరికి వాకిట్లో చెత్త దుమ్ము అంతా ఉండడం చూసి, ఇంత పెద్ద వాకిలి, ఇప్పుడు ఇదంతా నేనే ఊడవాలా అని అనుకుంటూ, వామ్మో, ఊడవకుంటే అవని నా గురించి ఇంట్లో అందరికీ చెప్పేస్తుంది అని చెప్పి ఇక భయపడుతూ అక్కడే ఉన్న చీపురు తీసుకొని వాకిలి మొత్తం ఊడుస్తుంది. అలాగే కళ్ళార్పి కూడా చల్లుతుంది. వెంటనే ముగ్గు పెట్టాలి అని పల్లవి వాకిట్లో ముగ్గు పెడుతూ ఉంటుంది. పల్లవికి ముగ్గులేవి సరిగ్గా రాకపోవడంతో ఇష్టం వచ్చినట్టుగా ముగ్గును వేస్తూ ఉంటుంది. ఇంతలోనే కమల్ అక్కడికి వస్తాడు. పల్లవి వాకిట్లో ముగ్గు వేస్తూ ఉండడం చూసి కమల్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. తన కళ్ళని నులుముకొని, నేను చూస్తుంది నిజమేనా అని చూసేసరికే అక్కడ పల్లవి నిజంగానే ముగ్గు పెడుతూ ఉంటుంది. అవును, నేను చూసేది నిజమే అమ్మా అని పిలుస్తాడు. కమల్ పిలుపు విని అందరూ కూడా చాలా కంగారుగా కమల్ దగ్గరికి వస్తారు. ఇక అక్షయ్, రే కమల్, ఏమైందిరా అని అంటూ ఉంటే కమల్ పల్లవిని చూపిస్తాడు. అందరూ అక్కడ ముగ్గు వేస్తున్న పల్లవిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్షయ్ కూడా, ఏంట్రా కమల్, మనం మెలకువలో ఉన్నామా కలలో ఉన్నామా
అని అంటూ ఉంటే, నేను ఇంతసేపు అలాగే అనుకున్నానన్నయ్య, కానీ మనం మెలకువలోనే ఉన్నాం, ఇది కల కాదన్నయ్య, నిజం అని అంటూ ఉంటే, పల్లవిలో ఇంత పెనుమార్పు రావడం ఏంట్రా, అసలు ఊహించలేకపోతున్నాం అని అంటూ ఉంటే, అదే కదన్నయ్య, ఈ పల్లవి ఈ పనులన్నీ చేస్తుంది అంటే ఏదో పెద్ద విషయమే ఉంది అని కమల్ అంటూ ఉంటే, ఈ కవని ఏంటి కన్నయ్య, పల్లవి ఇన్ని రోజులకి చాలా బుద్ధిగా ఇంట్లో పనులు చేస్తూ ఉంటే సంతోషించడం మానేసి ఎందుకు అలా అంటున్నారు, పదండి తనని అప్రిషియేట్ చేద్దాం అని అందరూ కూడా పల్లవి దగ్గరికి వెళ్తూ ఉంటారు. పల్లవి తనకి ఏ ముగ్గులు రాక ముగ్గుని ఎలా పడితే అలా గీస్తూ ఉంటే అది చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఈ కవని కూడా పల్లవి వేసే ముగ్గుని చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఇక కమల్ ఎప్పుడూ వేయకుండా ఏదో ఇప్పుడేస్తే ఆ ముగ్గులు ఎలా వస్తాయి, మా అవని వదిన రోజు ఎంత చక్కగా ముగ్గు పెట్టేది, అప్పుడు నేర్చుకుంటే సరిపోయేది కదా, ఇప్పుడు ఇంత సడన్గా ముగ్గెందుకు వేస్తున్నావు అని అంటూ ఉంటే, అదేంటి బావా అలా అంటావు, ఇది మనిల్లు, పాపం అవని అక్కే ఎప్పుడు ఎందుకు కష్టపడాలి, అందుకే నేనే ఈరోజు ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ చేశాను అని అంటూ ఉంటే ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ కవని, సరే నీకు ముగ్గు వేయడం రాదు కదా, నేను ముగ్గు పెడతాను, నువ్వు వెళ్ళి ఇంట్లో వంట పని చేయి అని అనగానే, నేనా అని అంటుంది. నువ్వే చేయవా అని అనగానే, చేస్తానక్క చేస్తాను అని చెప్పి ఇక పల్లవి అయితే భయపడుతూ ఇంట్లోకి వెళ్తుంది. అవని పల్లవిని అంత కంట్రోల్లో పెట్టడం చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇక కమల్, ఏంటొదినా, ఆ పల్లవి ఎప్పుడూ నిన్ను చూసినా చిరాకు పడుతూ ఉండేది, నువ్వేం పని చెప్పినా రివర్స్లో నీకే పని చెప్పేది, మరి ఇప్పుడేంటి నువ్వు ఏం చెప్పినా అలా గంగిరెద్దులా తల ఆడిస్తుంది అని అంటూ ఉంటే, కొన్ని అలా జరుగుతూ ఉంటాయి కన్నయ్య, మనకు కావాల్సింది కూడా అదే కదా అని అంటూ ఉంటే, అవునదినా, ఈ పల్లవిని ఇలాగే కంట్రోల్లో పెట్టు, దానికి ఇంట్లో పని వంట పని అన్నీ నేర్పించు, లేకపోతే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెడుతుంది అని అనగానే, అలాగే కన్నయ్య నేను చూసుకుంటాను కదా అని అవని అంటూ ఉంటే అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక కాసేపటి తర్వాత అవని రెడీ అయ్యి బయటికి వెళ్తూ ఉంటే అప్పుడే పార్వతి అక్కడికి వచ్చి, ఏంటమ్మా అవని ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటే, మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను అత్తయ్య అని అంటుంది. మీనాక్షి వదిన దగ్గరకా, దేనికమ్మా అని అనగానే, నిజానికి అమ్మ దగ్గరికి వెళ్ళేది అమ్మ కోసం కాదత్తయ్య, అమ్మని తీసుకొని నేరుగా నేను రాజేశ్వరి పిన్ని వాళ్ళ ఇంటికే వెళ్ళాలనుకుంటున్నాను అని అనగానే ఇక పార్వతి షాక్ అయిపోతుంది. ఏంటవని ఏమంటున్నావు నువ్వు, వదిన్ని తీసుకొని రాజేశ్వరి వదిన వాళ్ళ ఇంటికి వెళ్తావా అని అంటూ ఉంటే, అవునత్తయ్య, రాజేశ్వరి పిన్ని ఈ నిజం తెలిసినప్పటి నుండి తన ఆరోగ్యం ఏమీ బాగుండట్లేదు, అస్సలు ప్రశాంతంగా ఉండలేకపోతుంది, ఒకసారి నేను అమ్మ వెళ్ళి పిన్నితో మాట్లాడి వస్తాం అని అంటూ ఉంటే, అది కాదమ్మా, ఇప్పుడు వదిన ఉన్న పరిస్థితుల్లో మీరు చెప్పేది అర్థం చేసుకుంటుందా అని అంటూ ఉంటే, పర్వాలేదత్తయ్య, మేము పిన్నికి నచ్చజెప్పడానికి చూస్తాం అని చెప్పగానే, సరే అవని అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకో అని అనగానే, అలాగే అత్తయ్య నేను వెళ్ళొస్తాను అని అవని అయితే ఇంట్లో నుండి బయలుదేరుతుంది. నేరుగా మీనాక్షి దగ్గరికే వెళ్తుంది. అవని ఇంటికి వచ్చేసరికి మీనాక్షి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అవని మీనాక్షి దగ్గరికి వచ్చి అమ్మా అని పిలవగానే మీనాక్షి అవనిని చూసి చాలా సంతోషపడుతుంది. అమ్మ అవని అని పరిగెత్తుకుంటూ వెళ్ళి అవనిని హగ్ చేసుకొని ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఏంటమ్మా ఎందుకు బాధపడుతున్నావు అని అంటూ ఉంటే, ఏం లేదమ్మా, మీ నాన్న గురించి ఆలోచిస్తూనే బాధగా ఉంది అని అంటుంది. ఏంటమ్మా అని అనగానే ఇక మీనాక్షి, అవునమ్మా, మీ నాన్న ఇన్ని రోజులు నిజాన్ని దాచిపెట్టినా కూడా ఆయనకి ఎలాంటి కష్టం ఎలాంటి బాధ లేదు, ఈరోజు ఆయనే మీ తండ్రి అని నాకు భర్త అని అందరి ముందు నిజాన్ని ఒప్పుకున్నాకే ఆయనకి అసలైన కష్టాలు మొదలయ్యాయి. అక్కడ రాజేశ్వరి ఆయనతో అస్సలు మాట్లాడడం లేదంట, ఆయన చూస్తేనే అసహించుకుంటుందంట, ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నా విడివిడిగా ఉంటున్నారంటమ్మా, నా వల్ల ఆయనకి రాజేశ్వరికి ఎలాంటి సంతోషం లేకుండా పోయింది అని అంటూ ఉంటే
ఇక అవని అమ్మ నేను ఆ విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను అని అంటుంది. ఏంటమ్మా అని అనగానే అమ్మ మనం ఇప్పుడు రాజేశ్వరి పిన్ని దగ్గరికి వెళ్తున్నాం పద అని అనగానే మీనాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటమ్మా రాజేశ్వరి దగ్గరకా అని అనగానే అవునమ్మా ఇప్పుడున్న పరిస్థితుల్లో పిన్నికి నీ మీద నా మీదే చాలా కోపం ఉంది. ఇప్పుడు వెళ్ళి రాజేశ్వరి పిన్నికి మనం ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో అన్నీ వివరించి చెప్పి పిన్ని మనసు కాస్తైనా ప్రశాంతంగా ఉంచేలా చూద్దాం అని అనగానే ఇక మీనాక్షి కూడా అవునవని నువ్వు చెప్పింది కూడా నిజమే పద వెళ్దాం అని ఇక మీనాక్షి అవని ఇద్దరూ కూడా రాజేశ్వరి దగ్గరికి బయలుదేరుతారు. ఇక ఇంటికి రాగానే చక్రధర్ హాల్లో కూర్చొని చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అవని మీనాక్షి ఇంట్లోకి రావడం చూసి చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వాళ్ళని చూసి మీనాక్షి అవని మీరా లోపలికి రండమ్మా అని అనగానే ఇక మీనాక్షి అవని లోపలికి వస్తారు. ఇక చక్రధర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి ఇప్పుడు అవని పల్లవి గురించి మాట్లాడడానికి వచ్చిందా, అసలు అక్కడ ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తూ ఇక అవనితో అమ్మ అక్కడ అని అంటూ ఉంటే మీరేం భయపడకండి, అక్కడ ఎలాంటి సమస్య రాలేదు, పల్లవి మామూలుగానే ఉంది అని అనగానే చక్రధర్ చాలా సంతోషపడతారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అనగానే అవును మీరు చెప్పినట్టుగానే పల్లవికి ఒక అవకాశం ఇవ్వాలని అనుకున్నాం అని అంటూ ఉంటే ఇక చక్రధర్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. తనలో మార్పు కూడా మొదలైంది. తొందరలోనే పల్లవి పూర్తిగా మారిపోతుంది. మీరు పల్లవి గురించి ఇక ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి. పల్లవి నా సొంత చెల్లెలు, తన జీవితాన్ని దారిలో పెట్టాల్సిన బాధ్యత నాకు ఉంది అని అవని చెప్పగానే చక్రధర్ అయితే చాలా సంతోషపడతాడు. చాలమ్మ అవని చాలు, ఇక నేను ధైర్యంగా ఉండొచ్చు, అక్కడ పల్లవి ఎలా ఉందో అని చాలా భయపడ్డాను అని అంటూ ఉంటే ఇక అవని సరే కానీ రాజేశ్వరి పిన్ని ఎక్కడుంది అని అనగానే తను గదిలో ఉందమ్మా అని అంటాడు. నేను ఒకసారి పిన్నితో మాట్లాడాలి అని అంటూ ఉంటే ఇప్పుడు వద్దమ్మా, రాజేశ్వరి నీ మీద మీనాక్షి మీద చాలా కోపంగా ఉంది, ఇప్పుడు మీరు తనకెదురు పడ్డం మంచిది కాదమ్మా అని అనగానే పర్వాలేదు పిన్నికి మీ నచ్చజెప్తాం, తనకు అర్థమయ్యేలా చెప్తాం, అమ్మ పద అని మీనాక్షిని తీసుకొని రాజేశ్వరి గదిలోకి వెళ్తూ ఉంటుంది. అక్కడే గుమ్మంలో ఉండి పిన్ని అని అనగానే రాజేశ్వరి అవని మీనాక్షిలను చూసి ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది. అక్కడే ఉన్న భానుమతి కూడా అవని మీనాక్షిలను చూసి షాక్ అయిపోయి కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే భానుమతి ఎందుకొచ్చారే, ఇంకా ఏ మొహం పెట్టుకొని నా కూతురింటికి వచ్చారు, ఓహో మీ నాన్న మీ అమ్మని తన మొదటి పెళ్ళామని ఒప్పుకున్నాడు కదా, మీ అమ్మని ఇక్కడే ఉంచిపోవడానికి వచ్చావా అని అంటూ ఉంటే ఇక అవని మీనాక్షి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అమ్మమ్మగారు ఒక్కసారి మేము చెప్పేది అర్థం చేసుకోండి అని అంటూ ఉంటే ఇంకా ఏం చెప్తారే, నా కూతురు బతుకులో నిప్పులు పోశారు, ఇంకా మీరు నాకేం చెప్పాలి అని అంటూ ఉంటే ఇక మీనాక్షి ఎందుకండి మమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, మేము ఒక్కసారి నా చెల్లెల్లాంటి రాజేశ్వర్తో మాట్లాడాలనుకుంటున్నాను అని అంటూ ఉంటే ఏంటి మాట్లాడేది అని భానుమతి కసిరిస్తూ ఉంటుంది. అప్పుడే రాజేశ్వరి అమ్మ నువ్వు ఆగు అని అనగానే భానుమతి చూస్తూ ఉంటుంది. రండి అని రాజేశ్వరి చెప్పగానే మీనాక్షి అవని లోపలికి వెళ్తారు. ఇక రాజేశ్వరి నాతో ఏం మాట్లాడాలనుకొచ్చారు అని అంటూ ఉంటే ఇక మీనాక్షి రాజేశ్వరి చెయ్యి పట్టుకొని రాజేశ్వరి నేను ఎప్పుడూ కూడా ఆయనకి భార్యగా ఉండాలని అనుకోలేదు, నా పిల్లలకి తండ్రి అనేవాడు ఉన్నాడని ఈ సమాజానికి తెలియడం కోసమే ఆయన నిజం ఒప్పుకోవాలని చూశాను, అంతేకాని నీ స్థానంలోకి నేను ఎప్పుడూ రావాలనుకోలేదు రాజేశ్వరి అని మీనాక్షి అంటూ ఉంటే రాజేశ్వరి చూస్తూ ఉంటుంది. ఇక అవని కూడా అవును పిన్ని, ఈ నిజం తెలిసాక నువ్వు ఎంత బాధపడతావో ఎంత క్షోభను అనుభవిస్తావో నేను అర్థం చేసుకోగలను, కానీ మేమేమి ఆయన కూతురుగా ఉండాలని మా అమ్మ ఆయన భార్యగా ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదు, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి పిన్ని, మీరు నాన్న పల్లవి మీరు సంతోషంగా ఉండాలి, అదే నేను కోరుకునేది అని అంటూ ఉంటే ఇక రాజేశ్వరి ఇక చాలా ఆపండి అని కోపంగా అరుస్తుంది.
అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. చేసిందంతా చేసి ఇప్పుడు ఓదార్చడానికి వచ్చారా అని అంటూ ఉంటే ఇక అందరూ చూస్తూ ఉంటారు. అది కాదు రాజేశ్వరి, ఒక్కసారి నేను చెప్పేది విను. నువ్వు దూరం పెట్టడం వల్ల ఆయన చాలా బాధపడుతున్నారు. ఇన్ని రోజులు నిజాన్ని దాచి నిన్ను మోసం చేసినా కూడా నువ్వు భరించావు, ఆయనపై ప్రేమని చూపించావు. కానీ ఇప్పుడు ఆయన నిజాన్ని ఒప్పుకున్నాక నువ్వు ఎందుకు ఆయనని ఇంతలా ద్వేషిస్తున్నావు? వద్దు రాజేశ్వరి, మీరు సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటే ఇక రాజేశ్వరి ఏంటి సంతోషంగా ఉండేది? ఏ ఆడదైనా ఏదైనా భరిస్తుంది, కానీ సవతి పోరిని భరించలేదు కదా. అలాంటి శిక్ష నాకు పడింది. వద్దు, నాకేం చెప్పొద్దు. మీరు నాకు, నా కూతురికి అన్యాయం చేశారు, మా జీవితాలని నాశనం చేశారు అని రాజేశ్వరి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే చక్రధర్ అక్కడికి వచ్చి, వాళ్ళు నీ కూతురు జీవితాన్ని నాశనం చేయలేదు రాజేశ్వరి, నీ కూతురు జీవితాన్ని నిలబెట్టాలని చూస్తున్నారు అని అనగానే రాజేశ్వరి భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ కవని కూడా నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటే, అమ్మ అవని నువ్వేం మాట్లాడకమ్మా, నన్ను ఆపకు. ఇప్పుడు కూడా నేను మౌనంగా ఉంటే ఇంకా పెద్ద తప్పు చేసిన వాడిని అవుతాను. పల్లవి ఏం ఘోరాలు చేసిందో అన్నీ రాజేశ్వరికి తెలియాలి. తన కూతురు జీవితాన్ని నాశనం చేశావని రాజేశ్వరి అంటుంది కదా, పల్లవి కోసం నువ్వు ఏం చేసావో తనకి తెలియాలి అని అంటూ ఉంటే ఇక రాజేశ్వరి భానుమతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటయ్యా ఏంటి, నా మనవరాలకి వీళ్ళు చేసిన మంచి ఏం లేదు అని భానుమతి అంటూ ఉంటే, చూడండి ఒక్కసారి నేను చెప్పేది వినండి, తర్వాత వాళ్ళు ఏం చేశారో మీకే అర్థమవుతుంది అని అంటూ ఉంటే ఇక రాజేశ్వరి ఏంటండి వీళ్ళేదో నా జీవితాన్ని, నా కూతురు జీవితాన్ని ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే, అవును రాజేశ్వరి, ఇప్పుడు అవనే కానీ ఓర్చుకొని ఉండకపోయి ఉంటే, అవనే కానీ పల్లవిని తన సొంత చెల్లెలని భావించి ఉండకుంటే ఈ పాటికి పల్లవి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి అని అనగానే ఇక రాజేశ్వరి భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక భానుమతి ఏం మాట్లాడుతున్నావు, నా మనవరాలు ప్రాణాలు పోవడం ఏంటి అని అంటూ ఉంటే ఇక రాజేశ్వరి కూడా ఏం మాట్లాడుతున్నారు మీరు, నా కూతుర్ని ఎవరు చంపుతారు అని అంటూ ఉంటే, ఇంకెవరు, నీ అల్లుళ్ళే నీ కూతుర్ని చంపేవాళ్ళు అని అంటాడు. అది విని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు, నా మనవన్లు నా మనవరాల్ని ఎందుకు చంపుతారు, అదేం పాపం చేసింది అని అంటూ ఉంటే, పాపం కాదు ఘోరం చేసింది అని చక్రధర్ అంటూ ఉంటారు. ఇక అవని మీనాక్షి చక్రధర్ని ఆపుతూ, వద్దు మీరేం మాట్లాడకండి అని అనగానే, అవని నన్నాపకు అని చక్రధర్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక రాజేశ్వరి ఏంటి అసలు మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అని అడగగానే ఇక చక్రధర్, చూడు రాజేశ్వరి, మీ అన్నయ్య మేడ మీద నుండి పడిపోయాడు కదా, మీ అన్నయ్యని ఎవరో చంపాలని చూశారు, ఆ విషయం మీకు తెలుసా అని అనగానే ఇక రాజేశ్వరి భానుమతి, తెలుసు, ఆ వాళ్ళు దొరకడం కోసమే కదా ఇన్ని రోజులు ఇంతలా వెతికేది, నా కొడుకుని చంపాలనుకుంది, ఎవరో తెలియాలి, వాళ్ళ ప్రాణాలు నేనే తీస్తాను అని భానుమతి అంటూ ఉంటే ఇక రాజేశ్వరి కూడా, ఇప్పుడు ఆ విషయం ఎందుకు వచ్చిందండి, మా అన్నయ్యని చంపాలనుకున్న వాళ్ళెవరైనా సరే నేను క్షమించను అని అంటూ ఉంటే ఇక రాజేశ్వరి, చూడు రాజేశ్వరి, మీ అన్నయ్యని చంపాలనుకుంది వేరెవరో కాదు, నీ కూతురు పల్లవి అని చెప్పగానే రాజేశ్వరి భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజేశ్వరి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు, మీకేమైనా పిచ్చి పట్టిందా, పల్లవి మా అన్నయ్యని చంపాలనుకోవడం ఏంటి అని అంటూ ఉంటే, అవును రాజేశ్వరి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నమ్మడానికి కష్టమైనా కూడా ఇదే నిజం, మీ అన్నయ్యని ఆ రోజు మేడ మీద నుండి తోసేసింది పల్లవినే అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక భానుమతి కూడా, ఏంటి ఇదంతా అబద్ధం, నువ్వు చెప్పేది అబద్ధం, నా కొడుకుని చంపాలని చూసింది పల్లవ అని అంటూ ఉంటే ఇక అప్పుడే అవని, అవునమ్మగారు, మామయ్య గారిని చంపాలని చూసింది పల్లవే అని అవని చెప్తుంది. ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక చక్రధర్, మీ అన్నయ్యని చంపాలని చూసింది పల్లవే అని అవనికి తెలుసు, అంతేకాదు అవని వాళ్ళ అమ్మ మీనాక్షిని కిడ్నాప్ చేసింది పల్లవే అని అవనికి తెలుసు. ఇన్ని తెలిసినా కూడా
పల్లవిని క్షమిస్తుంది. తన జీవితాన్ని బాగు పెట్టాలని, తనలో మార్పు తీసుకురావాలని అవని ఎంతగానో ఓర్చుకుంటుంది. అలాంటి అవని గురించా నువ్వు ఇలా మాట్లాడేది అని అంటూ ఉంటే రాజేశ్వరి, భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పల్లవి ఎన్నో కుట్రలు, క్షమించరాని తప్పులు చేసింది. అయినా కూడా అవని పల్లవిని క్షమిస్తూనే వచ్చింది. ఇప్పుడు పల్లవి తన సొంత చెల్లెలనుకొని తన జీవితాన్ని నిలబెట్టాలని చూస్తుంది. అలాంటి అవని గురించా నువ్వు ఇలా మాట్లాడేది? తనని కిడ్నాప్ చేసి తిండి నీళ్లు లేకుండా చిత్రహింసలు పెట్టింది మన పల్లవి అని తెలిసినా కూడా పల్లవి పేరు బయట పెట్టకుండా మీనాక్షి మౌనంగా ఉండిపోయింది. పల్లవి కూడా తన కూతురు అనుకుంది కాబట్టే కదా పల్లవి జీవితం బాగుండాలని చూసింది. అలాంటి మీనాక్షి గురించా మీరు ఇలా మాట్లాడేది అని చక్రధర్ అంటూ ఉంటే రాజేశ్వరి, భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రాజేశ్వరి, భానుమతి వాళ్ళు ఎంతలా అవనిని, మీనాక్షిని అపార్థం చేసుకున్నారో తెలుసుకుంటారు. ఇక మీనాక్షి చేతులు అవని చేతులు పట్టుకొని క్షమాపణలు అడుగుతూ ఉంటారు. అక్క, అమ్మ అవని, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. పల్లవి విషయంలో నువ్వు ఇంత గొప్పగా ఆలోచించావని తెలుసుకోలేకపోయానమ్మా అని రాజేశ్వరి అంటూ ఉంటే ఈ కావని, పిన్ని ఏంటా మాటలు? పల్లవి నా సొంత చెల్లెలు. నా చెల్లెలు తప్పు చేస్తే నేను క్షమించనా? తన జీవితాన్ని సరైన మార్గాల్లో పెట్టాలని ఆలోచించనా అని ఈ కవని మాట్లాడుతూ ఉంటే రాజేశ్వరి, భానుమతి చాలా సంతోషపడుతూ ఉంటారు. మమ్మల్ని క్షమించమ్మా, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం అని రాజేశ్వరి, భానుమతి అవని, మీనాక్షులకి క్షమాపణలు చెప్తూ ఉంటారు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.